పెళ్ళయ్యాక నీ భార్యతో ఉండే బంధం వేరు. ఏది ఏమైనా ఈరోజు నా సత్యం చూస్తుంటే అమ్మగా ఆనందపడుతున్నాను. నా కొడుకు ఓ ఇంటివాడవ్వబోతున్నందుకు. అంతేలేమ్మా, సత్యానికి సొంత కొడుకు కాబట్టి టక్కన పెళ్లి చేసేస్తున్నావు. ఇప్పుడు సత్యకి పెళ్లి చేస్తుంటే నీకు సంతోషంగా ఉందా, బాధగా ఉందా? బాధగానే ఉందమ్మా. రే తలక మాసినోడా, శుభం జరుగుతుంటే అశుభం మాటలు మాట్లాడతావేంట్రా? అది కాదమ్మా, నువ్వు నన్ను పట్టించుకోవే. నేను నీ సొంత కొడుకుని కాదనే కదా. అదేం కాదులే, చెప్పి తగలడు. అంటే సత్యాన్నయ్యతో పాటు నాకు కూడా ఏ మిస్ వాళ్ళతో పెళ్లి చేసేయచ్చు కదా. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? నేను మిస్ వాళ్ళని చేసుకోకూడదా? నాకంటూ అలాంటి ఆశ ఉండకూడదా? కళల్ని పెద్దగా కని వాటిని నిజం చేసుకుంటాను. సరేలేరా, నీ కళలు నిజం కావాలని నేను దీవిస్తానులే. అమ్మా, నువ్వు పెళ్లి చేసే వరకు నేను చేసుకోనమ్మా. రే, అలాంటి ప్రతిజ్ఞలు వద్దు. సరేలే, సత్యకి నలుగు పెట్టేటప్పుడు కావాలని స్పెషల్ డ్రెస్ తీసుకోమన్నాను, తీసుకున్నావా? అమ్మా, అంతా రెడీగా ఉంది. వాటిని నా దగ్గర భద్రంగా ఉంచాను. అవి మామూలు బట్టలు కాదమ్మా, డైరెక్ట్గా డిజైనర్ నుంచి తెప్పించా. సత్య, నువ్వు రూమ్లోకి వెళ్ళు, నేను నిమిషంలో నీ బట్టలు తీసుకొచ్చేస్తా. సరే, త్వరగా తీసుకున్నా వెళ్ళి. అమ్మా, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. సరే వెళ్ళు. మంజు, ఇంకా చాలు గాని నలుగు కార్యక్రమానికి రెడీ అయ్యాపో. సరే అత్తయ్య. అయ్యో